కాలీఫ్లవరు, బంగాళదుంప, బఠానీ, అది కూడా మొలకలెత్తినే. దీంతో మనం ఆఫ్ సీజన్లో కూడా చక్కగా చేసుకోవచ్చు. నూనె వేసుకొని ఫస్ట్ దీనికి ఒక మంచి గ్రేవీలా తయారు చేసుకుందాం. ఇందులో నేను ఉల్లిపాయలు అలాగే టమాటో ప్యూరీ వాడి జీడిపప్పు పొడిని కూడా వాడి ఈ డిష్ తయారు చేస్తున్నాను. ఇందులో నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, ఇందులో కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకోండి. మనకి కూరల్లో గ్రేవీల్లో ఈరోజు చేస్తున్న ఈ గ్రేవీ మీరు చికెన్తో చేసుకోవచ్చు, ఏ డిష్ అయినా చేసుకోవచ్చు. అయితే ఈ జీడిపప్పు పేస్ట్ గ్రేవీ ఇదివరకు చాలాసార్లు చేస్తాను. అయితే కాకపోతే ఇది గ్రేవీ కంటే కొంచెం డ్రైగా నేను ఆ మసాలాతో పాటు కుక్ చేస్తాను. సో ఉల్లిపాయలు వేసి ఇందులో కొంచెం ఉప్పు వేసేసి మనం ఆ ఉల్లిపాయలు లైట్గా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఉల్లిపాయలు వేసి కుక్ చేసుకున్నాం. అయితే దీంట్లో కరివేపాకు, నేను ఏదో రకంగా ఏ ఆకుకూర లేకపోయినా కరివేపాకు అన్నా ఇందులో వేసేస్తాను. ఇంకొకటి ఏంటంటే నాకు ఉప్మాలో అయినా దేంట్లో అయినా కరివేపాకు పక్కన తీసి పెట్టారంటే బాగా కోపం వస్తుంది. అందుకని చెప్పి దాన్ని తుంచేసి కరివేపాకుని కూరల్లో వేసేస్తాను, తీసి మళ్ళీ సపరేట్ చేయకుండా. చూడండి, ఇప్పుడు స్లోగా ఆ ఉల్లిపాయలకి రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చిన తర్వాతే అల్లం వెల్లుల్లి ముద్ద, ఆ పసుపు కూడా వేసుకొని దీన్ని లైట్గా కుక్ చేద్దాం. ఇంకొకటి జీడిపప్పు పొడి. నేను జీడిపప్పు పొడి చాలా వంటల్లో వాడుతూ ఉంటాను. అయితే ఇలా పొడిలా చేసేసుకొని లేకపోతే పేస్ట్లా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. దాన్ని కూడా వేసి ఈ నూనెలోనే లైట్గా ఇలా కుక్ చేసుకోండి. ఇది మనకు కొంచెం గ్రేవీ రావడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో టమాటో ప్యూరీ, ఇంకా నీళ్లు ఏం వేయకుండా కేవలం టమాటో ప్యూరీ వేయగానే ఆ టమాటో ప్యూరీలోని తేమ బయటకు వచ్చేసి ఇప్పుడు గ్రేవీ కుక్ అవుతుంది. ఆ ఉల్లిపాయలు కూడా కుక్ అయిపోయాయి. కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ వచ్చినప్పుడు కరుగుతుంది, మంచి టేస్ట్ అందచేస్తుంది. ఈ టమాటాలోని తేమ కూడా ఇట్టే తొందరగా కుక్ అవుతుంది. అందుకని నీళ్లు ఏం పోయకండి. ఆ జీడిపప్పు పేస్ట్ అన్నీ వేసి, అయితే జీడిపప్పు పేస్ట్ ఉండడం వల్ల అది కింద అంటుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని మధ్యలో, ఇదైతే నాన్ స్టిక్ గిన్నె, మనకి వేరేదైతే దాన్ని కలుపుతూ దాన్ని కుక్ చేసుకోండి. సో చూడండి, ఇప్పుడు మసాలా, దాంట్లో టమాటా, మసాలా అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు కాలీఫ్లవర్ ఏమో ఆల్రెడీ బ్లాంచ్ చేశాను. కాలీఫ్లవర్ మరొకటి ఏంటంటే, కాలీఫ్లవర్ని ఎక్కువ కుక్ చేయకూడదు. ఎక్కువ కుక్ చేస్తే దుర్వాసన వచ్చేస్తుంది. ఆల్రెడీ దాన్ని బ్లాంచ్ చేసా, మళ్ళీ వేసి ఎక్కువసేపు కుక్ చేస్తే మ్యాష్ అవుతుంది, వాసన పాడవుతుంది. అందుకని చెప్పి లాస్ట్లో వేసుకుందాం అన్నీ కుక్ అయిన తర్వాత. ఇందులో బంగాళదుంప ఫ్రెష్గా కట్ చేసా, బఠానీలేమో నానబెట్టినవి, అవి ఇవి ఇందులో వేసేద్దాం. దీంతో పాటు మనం కొంచెం నీళ్లు కూడా పోసి ఇప్పుడు దీన్ని కుక్ చేసుకుందాం. నాకేంటంటే ఇది కొంచెం డ్రైగానే ఉంచాలని, మరీ ఎక్కువ కాదు, అందుకని కొంచెం నీళ్లు వేసుకుందాం. వేసి ఈ బంగాళదుంపని కుక్ అవ్వాలి, మరీ గ్రేవీ అక్కర్లేదు, లైట్గా డ్రైగానే ఉండాలి. సో ఇందులో ఇప్పుడు ధనియాల పొడి కూడా మనకి 5-6 నిమిషాలు కుక్ అవ్వాలి, లేకపోతే దాంట్లో టేస్ట్ కరెక్ట్గా బయటికి రాదు. అలాగే కారప్పొడి కూడా వేయండి. ఇప్పుడు స్లో మంటలోనే దీన్ని కుక్ చేసుకోండి. బఠానీ కుక్ అవ్వాలి, మన బంగాళదుంప కుక్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు గ్రేవీ కూడా ఆ జీడిపప్పుది కూడా బయటకు వచ్చింది, కానీ కొంచెం డ్రైగానే ఉంచుదాం, తినడానికి కూడా బాగుంటుంది. సో వెరైటీ చేసుకోవడానికి. సో ఇప్పుడు కావాలంటే మూత పెట్టేసి స్లోగా దీన్ని కుక్ చేయండి. ఆ బంగాళదుంప సాఫ్ట్ కావాలి, బఠానీలు కుక్ అవ్వాలి. ఉప్పు కూడా దీంట్లో కొంచెం వేసుకొని లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం. చివరిలో ఏం లేదు, కాలీఫ్లవర్ వేద్దాం, కొత్తిమీర వేద్దాం, కావాలంటే కొంచెం నిమ్మకాయ రసం వేసుకుంటే సరిపోతుంది. డిష్లో ఉన్న మసాలాలు, ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఆ ముక్కలకు పట్టి టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్గా టేస్టీ డిషెస్ మనం తయారు చేసుకోవచ్చు. నేనే కాదు, ఎంతోమంది షెఫ్స్ మన ఈటీవీ అభిరుచిలో రకరకాల దేశ విదేశాల వంటలు చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు మిస్ అయినా మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. ఈ వంటకాలన్నీ మీ సొంతం చేసుకోండి. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి. కుక్ అవ్వాలి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి, డిష్ సూపర్గా రెడీ. అంతేకాకుండా మనం సీజనల్లో చాలా ఎక్కువగా దొరికే వెజిటేబుల్స్ చౌకగా దొరికేటప్పుడు మనం తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పచ్చి బఠానీలు ఇలాంటివి ఉంటాయి. ఆ బఠానీలు కూడా మనకి మార్కెట్లో చౌకగా దొరికినప్పుడు చాలామంది తీసుకొచ్చి
ఒలిచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఎందుకంటే బఠానీ పిచ్చి ఉన్నవాళ్ళు, మీరు కలిసారో లేదో, నేను కొంతమందిని కలిసాను, వాళ్ళకి ప్రతిరోజు అలా 4 బఠానీ లేకపోతే తినలేరు. అంత టేస్టీగా మంచి మార్కెట్లో సీజన్గా లేతగా బఠానీలు దొరికినప్పుడు తెచ్చి పెట్టుకుంటారు. మీకు నచ్చింది ఏంటి, మీ ఫేవరెట్ ఏంటి, అది పూర్తి సంవత్సరం మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో మీరు ఆలోచించండి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా కుక్ అయింది. నాకు కావాల్సినట్టు చిక్కటి గ్రేవీ రెడీ అయింది. ఇప్పుడు నేను ప్యాక్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్, సో ఎంత కావాలో అంత వేసుకుందాం, మొత్తంగా వేసేసుకుందాం, సరిపోతుంది. సో ఇప్పుడు వేసిన తర్వాత దీన్ని చూడండి, ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు, మంచిగా పర్ఫెక్ట్గా కోటింగ్ అయినట్టు ఉంటుంది, అంతే. డ్రై డిష్ పర్ఫెక్ట్. దీంట్లో ఇందాక చెప్పాను కదా, కొత్తిమీర, కొంచెం ఉప్పు కూడా ఇంకొంచెం పడుతుంది ఆ కాలీఫ్లవర్కి తగ్గట్టు. ఉప్పు, కొంచెం నిమ్మకాయ రసం వేసుకోండి. ఇందులో వేసేసి ఆ మసాలా లైట్గా కుక్ అయ్యేట్టు, కొంచెం తేమ పడితే పట్టొచ్చు. ఇప్పుడు ఆ ముక్కలు ఏవైతే వేసామో అన్ని లైట్గా కుక్ అవనిద్దాం. లాస్ట్లో డిష్ రెడీ అయిన తర్వాత ఆ ముక్కలంతా వేడిగా దింపే ముందు కొంచెం నిమ్మకాయ రసం చల్లేద్దాం, అంతే, ఫినిష్. డిష్ రెడీ. కాలీఫ్లవర్, అది కూడా ఆఫ్ సీజన్లో మనం తినడానికి సింపుల్గా రెడీ అయింది. మూత పెట్టండి, ఒక 3 నిమిషాలు స్లోగా మగ్గనియండి, అంతకంటే ఎక్కువసేపు కుక్ చేయకూడదు, మళ్ళీ వాసన మారిపోతుంది. మంచిగా టేస్టీగా రొట్టెలతో, అన్నంతో, దేంతో తినడానికైనా బఠానీ, ఆలు, కాలీఫ్లవర్, అది కూడా ఆఫ్ సీజన్లో మనం సీజన్లో దొరికినప్పుడే మన పొలంలో పండినవే ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం. రెడీ, నాకు కావాల్సిన విధంగా రెడీ. ఇది నాకే కాదు, మా దగ్గర ఎంతోమందికి ఆనందాన్ని అందజేస్తుంది. ఎందుకంటే మా దగ్గర ఈ ఆలు గోబీ అంటే పడి ఇష్టంగా తినేవాళ్ళు చాలామంది. సో అన్నీ కాకపోతే చాలా జాగ్రత్తగా ఒక్కొక్క దాన్ని పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలా చేశాను, అంతే. లైట్గా నిమ్మకాయ రసం పిండేద్దాం, కలిపేద్దాం, మంచి ఫ్రెష్నెస్ యాడ్ చేస్తుంది. కొంచెం అంత ఆ సిట్రసీ ఫ్లేవర్ కూడా దీంతో బాగుంటుంది. చూడండి, ఎక్కువ మసాలాలు కాకుండా సింపుల్గా చేశాను. ఆ జీడిపప్పు అది అంతా కూడా మంచి రొట్టెలతో డ్రైగా తినడానికి పర్ఫెక్ట్గా ఉంది. కాలీఫ్లవర్, బఠానీ, ఆలుతో కర్రీ. సో ఈ కర్రీ తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లో కరివేపాకు, తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, జీడిపప్పు పొడి, అలాగే టమాటో ప్యూరీ కూడా వేసి ఆ టమాటో ప్యూరీలో ఉన్న తేమంతా వెళ్ళిపోయి కొంచెం నూనె బయటకు వచ్చేంత వరకు దాన్ని కుక్ చేసుకోండి. తర్వాత బంగాళదుంప, నానబెట్టుకున్న బఠానీలు దీంట్లో వేసి కొన్ని నీళ్లు పోసి ధనియాల పొడి, కారం పొడి వేసి ఆ ఆలుగడ్డ కుక్ అయ్యేంత వరకు, సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఎప్పుడైతే బంగాళదుంప మనకి బఠానీ కూడా సాఫ్ట్గా కుక్ అవుతుందో ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ఏదైతే ఫ్రీజర్లో బ్లాంచ్ చేసి పెట్టుకున్న ఆ ముక్కల్ని కూడా తీసి దీనిపైన వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసి, ఉప్పు వేసి మరి కొంచెం సేపు కుక్ చేసి చివర్లో కొంచెం నిమ్మరసం పిండి దీన్ని వేడివేడిగా అన్నంతో కానీ రొట్టెలతో వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది.